హాయ్ ఫ్రెండ్స్, శివశక్తిగా కనువిందు చేయనుంది తమన్నా. అయితే వడేలా పార్ట్ 2 ఈ నెల 17న థియేటర్లలో సందడి చేయనుంది అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే తమిళ్, తెలుగు, హిందీలో 3 భాషల్లో ఏకకాలంగా నిర్మితమవుతున్నటువంటి ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ వడేలా మాత్రం కేవలం 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కితే, ప్రస్తుతానికి వడేలా పార్ట్ 2ని మాత్రం దాదాపు 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది. అయితే అసలు మేకప్ లేకుండానే దాదాపు 3 గంటల 20 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ పాత్రలో తమన్నా మేకప్ లేకుండా నటించడం అనేది తమన్నా సహజత్వానికి, తమన్నా నటనకి నిజమైన నిదర్శనమని దర్శక నిర్మాత అయినటువంటి సంపత్ నంది చెప్పటం జరిగింది. అయితే ఇప్పటికే సంపత్ నంది దాదాపు 4 చిత్రాలలో తమన్నాని హీరోయిన్గా మనకు చూపించాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ శివశక్తి పాత్ర అనేది తన కెరియర్లో ఒక అద్భుతమైన మైలురాయిగా ఉంటుందని, ఇప్పటి వరకు తమన్నాని మిల్కీ వైట్ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకున్నటువంటి సౌత్ ఇండియా ఇప్పుడు శక్తి అనే పాత్రను కూడా అలాగే ఆదరిస్తారు అని తమన్నా ఆశాభావం వ్యక్తం చేయటం జరిగింది. అయితే దాదాపు ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజస్థాన్ ఎడారిలో చాలా మట్టుకు ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ చేశారు. అయితే అక్కడ ప్రస్తుతానికి 45 డిగ్రీల ఎండలో చెప్పులు కూడా లేకుండా 5 కిలోమీటర్లు నడుస్తూనే షూటింగ్ చేసిందంట తమన్నా. అయితే అక్కడ తన ఫిట్నెస్ లెవెల్స్ని తాను యోగా ద్వారా కంట్రోల్ చేసుకున్నానని, దాదాపు ఈ చిత్రం పూర్తిగా చెప్పులు లేకుండానే ఉంటుందని, ఎందుకంటే శివశక్తి పాత్ర కోసం తాను పెట్టినటువంటి డెడికేషన్ అలాంటిది అని దర్శక నిర్మాత అయినటువంటి సంపత్ నంది చెప్పటం జరిగింది. మరి అభిమానులు కూడా అనుకుంటున్నారు, అంత డెడికేషన్ ఉండడం వల్లనే కదా దాదాపు 20 సంవత్సరాల పాటు నంబర్ 1 సౌత్ ఇండియన్ సూపర్ స్టార్గా ఇప్పుడు తమన్నా అభిమానుల గుండెల్లో నీరాజనాలు అందుకుంటుంది అని. సో ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సింది, చాలామంది హీరోయిన్లకు సంబంధించి కేవలం గ్లామర్ డాల్స్ కానీ అందరూ అనుకుంటూ ఉంటారు. కేవలం పాటల మందం మాత్రమే హీరోయిన్లని భావిస్తూ మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే 5 నిమిషాల పాత్ర మందమే చేసింది కదా అని. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ శివశక్తి పాత్ర మాత్రం చాలా ప్రముఖంగా ఉండబోతోంది తన కెరియర్లో అని తమన్నా చెప్పటం జరిగింది. ఒక ప్రత్యేకంగా విలేకరి అడిగినటువంటి సందర్భంలో, మీకు మిల్కీ వైట్ అనే బ్యూటీ అనే పేరు ఉంది కదా, మరి మీరు గ్లామర్ కాకుండా డీగ్లామరస్ పాత్రలో ఎలా చేయగలరు అని అడిగినప్పుడు, నేను శివశక్తి పాత్ర చేస్తున్నాను. అయితే దాదాపు 3 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో నేను మేకప్ లేకుండానే నటిస్తున్నాను. అయితే నాకు ఈ పాత్ర చెప్పినప్పుడు నేను చేయగలనా అని అనుకున్నాను, కానీ అభిమానులు ఉన్నారు, నేను ఏం చేసినా కానీ యాక్సెప్ట్ చేస్తారు అనే ఒక నమ్మకమే ఈ కథకి శ్రీకారం చుట్టింది. నేను బాంబేలో ఉన్నప్పుడు సంపత్ నంది గారు, ఈ కథ మీకోసమే చేశాము, తప్పకుండా మీరే దీనిలో నటించాలి అని చెప్పడంతో దర్శకుడు ఇచ్చినటువంటి నమ్మకంతో ఈ శివశక్తి పాత్రను చేస్తున్నాను అని చెప్పింది. అంతేకాదు, సైరా నరసింహారెడ్డి చిత్రంలో సీత పాత్రకి సంబంధించి దేశం కోసం ప్రాణం ఇచ్చే ఒక నర్తకిగా అద్భుతమైన పాత్ర చేయటంతో చిరంజీవి గారి అద్భుతమైనటువంటి సహకారంతో ఆ చిత్రం చేయగలిగాను. సో అలాంటి పాత్రలు ఇంకా చేయాలని అనుకుంటున్నాను, కాబట్టి మేకప్ లేకుండా సహజత్వం కోసం, పాత్ర కోసం ఈ చిత్రంలో శివశక్తి పాత్ర చేస్తున్నాను. ఇన్బిల్ట్గా చిరంజీవి గారి సౌకర్యం ఎలా ఉంటుంది ఈ చిత్రంలో, మీరు చిరంజీవి గారి గురించి ప్రస్తావించారు అని అడగడంలో తమన్నా ఇచ్చిన సమాధానం, నాకు తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరూ తెలియదు, కానీ చిరంజీవి గారు మాత్రం నువ్వు అద్భుతమైన నటివి అవుతావు అని తను ఎంకరేజ్ చేయటం వల్లే నా ప్రస్థానం 20 సంవత్సరాలు కొనసాగింది అని తమన్నా చెప్పటం జరిగింది. మరి మీరు కూడా ఏప్రిల్ 17న రావాల్సినటువంటి ఈ వడేలా పార్ట్ 2 కోసం సిద్ధం కండి.
బాయ్.